ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. కల్కి వెంటనే మినిస్టర్ గారికి ఫోన్ చేయి. జరిగింది మొత్తం చెప్పు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. డిపార్ట్మెంట్ అనవసరంగా నా కొడుకుని తప్పు పడుతున్నారని నేను చెప్పానని చెప్పు. సరే అత్తయ్య. అలాగే మన లాయర్ గారికి ఫోన్ చేసి బెయిల్ వచ్చే ఏర్పాటు చూడు. సరే అత్తయ్య, అవన్నీ నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మురారికి ఏం కాదు. ఇంకా ఏం కాదంటారేంటండి? జరగవలసిన నష్టం మొత్తం జరిగిపోయింది కదా. నేను ముందే చెప్పాను, ఎవరి దిష్టి ఇంటికి తగిలిందో, ఎవరి పాదం వల్ల ఈ ఇల్లు నాశనం అవుతుందో చెప్పాను. అయినా నా మాట ఎవరు వినిపించుకోలేదు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఊరు మొత్తం గౌరవించే మన కుటుంబానికి ఈరోజు ఇంత అగౌరవం వచ్చింది అంటే ఇక్కడ కావాలని ఎవరు చేయలేదు కదా. జయప్రద, నువ్వు నోర్మై. అన్ని విషయాల్లో తలదూరిస్తే మంచిగుండదు. అమ్మగారు, మీరు చాలా పెద్దవారమ్మా. మావి పేద బ్రతుకులమ్మా. మీ చల్లని నీడలో బతకాలని అనుకునే మనుషులం. ఒకవేళ మురారి బాబు గారే ఈ పని చేస్తుంటే మా పిల్లల్ని మాకు అప్పగించమని చెప్పండి అమ్మా. ఏంటి మీరు మాట్లాడేది? నా కొడుకు పని చేశాడని మీరు కూడా నమ్ముతున్నారా? కన్న మమకారం అమ్మా, ఏదైనా నమ్మేలాగే చేస్తుంది. అన్నింటినీ గట్టిగా నమ్మకూడదు. అమ్మ గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడటం మంచిది కాదు. నేనేం తప్పుగా అనలేదమ్మా. అంతవరకు ఎందుకు? పెద్దమ్మగారు ఈ రాధమ్మ విషయం నమ్మలేదే. దానికి కారణం కొడుకు మీద ఉన్న మమకారమే కదా. కొడుకు మీద ఉన్న ప్రేమతోనే కదా. అదేనమ్మా తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండే నమ్మకం. ఆ నమ్మకమే వాళ్ళ విషయంలో ఏం జరిగినా నమ్మేలా చేస్తుంది. విన్నావా విన్నావా వాళ్ళ మాటలు? ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? నేనేం చేశానండి? అదేంటత్తయ్య, పాపం ఇందులో తప్పే ఉంది. నాన్న, ఇంకా మీరు రాధని వెనకేసుకుని రాకండి. కల్కి, ఇందులో రాధ తప్పు లేదని నాకు తెలుసు. కానీ ఈ రాధ అనేది నా కొడుకు జీవితంలోకి వచ్చి ఉండకపోతే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎక్కడో అనాథాశ్రమంలో పెరిగింది. నా కొడుకుకి ప్రేమ అంటూ దగ్గరైంది. ఇద్దరూ మనసు ఇచ్చి పుచ్చుకున్నారు. వాళ్ళిద్దరిని కలపాలనే నిర్ణయించుకున్నాను. అంతేకాని ఈ రాధ ఎవరు, ఏంటి, ఎందుకు అని కూడా నేను ఆలోచించలేదు. కేవలం నా కొడుకు గురించి ఆలోచించాను. అయినా సరే తనని నా ఇంటి మహారాణిని చేస్తానని చెప్పినప్పుడు కనిపించకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు తిరిగొచ్చింది. ఇప్పుడు తనకేమీ తెలీదు, తనేంటో తెలీదు అంటూ బాధపడుతోంది. ఈ రాధ గురించే మురారి బాధపడుతున్నాడు. ఈ రాధకి గతం గుర్తు చెయ్యాలనే తను పెరిగిన ఆశ్రమానికి కూడా వెళ్ళాడు. అక్కడ్నుంచి వచ్చాకే ఇదంతా జరుగుతోంది. దీనికి కారకులు మరి రాధ కాక ఇంకెవరంటావు? రాధ కాదంటావా? ఇన్నాళ్లకైనా నిజం తెలుసుకున్నావమ్మా. ఎవరేంటో ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నా మాట నువ్వు వినిపించుకుంటే కదా.
నేనేం చెప్పినా చెడ్డదానిలా కనిపించాను. ఇష్టం లేకుండా మాట్లాడుతున్నాను అని అందరితోనూ మాటలు పడ్డాను. కాని నేను ఆలోచించింది మన కుటుంబ పరువు మర్యాదల గురించని అర్థం చేసుకోలేకపోయావు. ఇప్పుడు చూడు, ఇన్ని రోజులు మనం కనపడితే చెయ్యెత్తి దండం పెట్టిన వాళ్లే ఈరోజు నా తమ్ముడు తప్పు చేశాడు అన్న అనుమానాన్ని నీ ముందే వెళ్ళబుచ్చారంటే దానికి కారణం ఈ రాధి. మా మావయ్య మీద ఇంత నింద పడింది అంటే దానికి బాధ్యత నువ్వే తీసుకోవాలి. నువ్వంటూ మా మావయ్య జీవితంలో లేకపోతే మా మావయ్య పరిస్థితి మరోలా ఉండేది. విన్నావు కదా, ఇక్కడ అందరి అభిప్రాయం ఒకటే. నువ్వు నా కొడుకు జీవితంలోకి ఎందుకు వచ్చావా అని ఇప్పుడు నేను బాధపడుతున్నాను. ప్రేమ మీద గుడ్డి నమ్మకంతో ఈ రోజు వాడి భవిష్యత్తును ఇలా నాశనం చేసుకున్నాడని నేను బాధపడుతున్నాను. మీలాంటి మంచి వాళ్ళ నోటి వెంట ఇలాంటి మాటలు రాకూడదు. మీరిదంతా బాధలోనే అన్నారని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇన్ని రోజులు నేనేంటో తెలియకపోయినా మీ కుటుంబం ఏంటో నేను పూర్తిగా తెలుసుకున్నాను. మీ మనసేంటో, మురారి గారి గొప్పతనం ఏంటో అర్థం చేసుకున్నాను. అలాంటి మురారి గారు తప్పు చేశారని బాధలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను అలా ఆలోచించను. మురారి గారి మీద ఇంత పెద్ద నింద పడిందంటే ఇది నిందే అని నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మురారి గారిని విడిపించి తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే. మీ పిల్లల్ని కూడా మీకు అప్పగిస్తాను. మురారి గారి మీద అందరూ కలిపి నింద వేశారని నేను నిరూపిస్తాను. నీ దారేంటో నీకే తెలీదు, నీ గమ్యం ఎక్కడుందో నీకే అర్థం కాలేదు. అలాంటిది నువ్వివన్నీ ఎలా ఛేదిస్తావు? ఆవేశంలో మాట్లాడిన మాటలు అనర్థాల్ని తీసుకొస్తాయి తప్ప సమస్యకి పరిష్కారం చూపించవు. గమ్యం తెలియకపోయినా ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. నన్ను అభిమానించే మనిషి మీద ఈరోజు ఇంత పెద్ద నింద పడింది అంటే అది తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఏం చేసైనా అది నిరూపించి తీరుతాను. ఆంటీ, వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నారు, మరి మీరు ఇక్కడున్నారేంటి? నువ్వు వస్తే ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయొచ్చమ్మా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇవ్వటానికి అక్కడ అసలు ఫార్ములా ఏ లేదు. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు? నిన్న నైటే కదా నేను దేవుడి దగ్గర పెట్టి మరీ వచ్చాను. నువ్వు దేవుడి దగ్గర పెట్టావు, అగరబత్తి యాష్ అందులో పడి అందులో ఫార్ములా మొత్తం కూడా పాడైపోయింది. ఇప్పుడు అది లేకుండా మనం ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాం? అవునా, మరి ఇప్పుడు ఏం చేయాలి? అది అర్థం కాకే కదా నేను కూడా తల పట్టుకుని కూర్చున్నాను. ఇలాంటి సిచ్యుయేషన్లో భాను ఉంటే ఏదో ఒక పని చేసేది, తన తెలివితేటలతో ఎలాగోలా మేనేజ్ చేసేది. నీకు గుర్తుందా, ఒకరోజు సెమినార్లో భాను ఫైల్లోని మ్యాటర్ మొత్తం కూడా మిస్ అయినా తను చాలా తెలివిగా ప్రెజెంటేషన్ని పూర్తి చేసి మనకు ఆ కాంట్రాక్ట్ని వచ్చేలా చేసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీరందరూ బయటికి వెళ్ళండి. ఓకే మేడం. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. మీరైతే ముందు కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళండి. అక్కడ మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి. ఏం చేయాలో నేను చెప్తాను. ఎలా నీలిమా? ఫార్ములా లేకుండా మనం ఎలా డీల్ చేస్తాం? ఆంటీ, నేను చెప్పినట్టు మీరు చేయండి. అది కాదు నీలిమా, అసలు నేను వెళ్ళి ఏం మాట్లాడాలి? మొత్తం పరువంతా పోతుంది. అసలు వాళ్ళకి విషయం మొత్తం చెప్పి సారీ చెప్దాం. లేదమ్మా, వాళ్ళెంతో హోప్తో వచ్చారు. ఇప్పుడు ఆ మాట చెప్తే మన పరువు పోవడమే కాదు, బయట మార్కెట్లో మన రెప్యుటేషన్ కూడా పడిపోతుంది. అలా అని నా మీద నమ్మకం ఉంచి మీరు లోపలికి వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేయండి ఆంటీ. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. ప్లీజ్ ఆంటీ.
హలో నీలిమా, చెప్పు. పార్థు, నేను ఇంకొక విషయం చెప్తాను, నువ్వు వెంటనే పని చేయవా? ఏంటి నీలిమా? ఓకే నీలిమా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నీలిమా, అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? ప్లీజ్ కార్తీక్, కాసేపు నేను డిస్టర్బ్ చేయకు. డెలిగేట్స్కి వెంటనే ఫుడ్ అరేంజ్ చేయి. ఓకే మేడం. ఏంటి నీలిమా, అసలు ఏం జరుగుతుంది? చెప్పాను కదా కార్తీక్, అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వే టెన్షన్ పడకు ప్లీజ్. ఆంటీ, మీరు వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ స్టార్ట్ చేయండి. సరే. చూడు మురారి, ఇది నువ్వు ఎందుకు చేసావో, ఏం ఆశించి చేసావో అని నేను అడగను. కిడ్నాప్ చేసిన పిల్లలు ఎక్కడున్నారో కాస్త మర్యాదగా చెప్పు. అరే, ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా ఊర్లో మిస్ అయిన 2 ఆడపిల్లల్ని నేను చదివిస్తున్నాను. వాళ్ళు నన్ను అన్నయ్య అని పిలుస్తారు. నేను వాళ్ళని చెల్లెళ్లాగా చూస్తాను. అలాంటిది వాళ్ళ విషయంలో నేను ఇలా ప్రవర్తిస్తున్నానంటే మీరు ఎలా నమ్ముతారు? మాకు కావాల్సింది నమ్మకం కాదు, ఆధారం. వాళ్ళని చదివిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ఇలా చేయకూడదని రూల్ ఏం లేదు కదా. ఎస్ఐ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. తర్వాత మీరే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి మురారి, మర్యాదగా మాట్లాడుతున్నానని నాకే మర్యాద చెప్తున్నావా? నువ్వు ఇప్పుడు అక్యూజుడివి. కారులో దొరికిన ఆధారాలను బట్టి నిన్ను మేము కస్టడీలోకి తీసుకున్నాం. పెద్ద కుటుంబం నుంచి వచ్చావని మీ ఊర్లో పోలీసులు కూడా అడుగు పెట్టే పరిస్థితి లేకుండా మీ ఫ్యామిలీ ఆ ఊరిని ఏలుతుందని మాకు తెలుసు. అందుకే గౌరవిస్తూ నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటే నీకే మంచిది. అరే, అసలు నేను తప్పే చేయాలని చెప్తుంటే అర్థం కావడం లేదా? నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, నన్ను బయటికి పంపండి. మిస్ అయిన ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. అసలు దోషులెవరో మీకు చూపిస్తాను. ఆ అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్. ఆవు పులి కథ చెప్తున్నావా? కథ వినటానికి బాగానే ఉంటుంది, కానీ వాస్తవంలో అలా జరగదు. నిన్ను పంపిస్తే నువ్వు మొత్తం అబ్స్కాండ్ అయిపోయి డిపార్ట్మెంట్కి ముచ్చమట్లు పట్టిద్దామనుకుంటున్నావా? మీ క్రిమినల్ తెలివితేటలు పోలీసుల దగ్గర చూపించకండి. మీలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో, నిజాన్ని ఎలా రప్పించాలో మేం యూనిఫామ్ వేసుకున్నప్పుడే మాకు మొత్తం చెప్తారు. మీ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం ఉంది. ఎవరికి ఏ ఆపదొచ్చినా రక్షించేది పోలీసులే అని నాకు తెలుసు. అందరూ ప్రశాంతంగా ఉన్నారంటే కారణం మీరే అని తెలియని అమాయకుణ్ణి కాదు నేను. కానీ ఇక్కడ నా తప్పేం లేదు. నన్ను వదిలేయండి. ఎవరు తప్పు చేశారో నిరూపిస్తాను. ప్లీజ్ ఎస్ఐ గారు, అర్థం చేసుకోండి. నువ్వు ఇలా నిజం చెప్పవని నాకు అర్థమైంది. నీకు 1 గంట సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని విషయం చెప్తే నీకే మంచిది. లేకపోతే నీతో మాట్లాడే విధానం, నిజం చెప్పించే తీరు వేరేగా ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఉండడం నీకే మంచిది. ఆలోచించుకో. ఇంక మీరు భయపడవలసిన అవసరం లేదు. రేపే మిమ్మల్ని కలకత్తా పంపించేస్తున్నా. అక్కడ ఒక రోజు మిమ్మల్ని హాస్పిటల్లో ఉంచి మీ ఒంట్లో ఉన్న ఆర్గాన్స్ అన్ని తీసేస్తారు. ఆ తరువాత మీ చరిత్రలో కలిసిపోతుంది. ఇంక మీ వాళ్ళు ఎక్కడ వెతికినా ఎంత వెతికినా మీ ఆచూకీ దొరకదు. చూస్తారేంట్రా, పట్టుకోండి దాన్ని.
చెప్పాను కదా, ఇది బోను. ఇందులోకి రావడమే తప్ప పోవటం, తప్పించుకోవడం ఉండదు. మా ఉచ్చులో చిక్కుకున్నాక మీ భవిష్యత్తు మా చేతిలో ఉంటుంది. బయట ప్రపంచానికి మీరెవ్వరూ ఏమయ్యారో కూడా ఎవ్వరికీ తెలీదు. తప్పు చేసిన వాళ్ళు దొరికే వరకు ఇలాగే మాట్లాడతారు. కానీ మమ్మల్ని కాపాడడానికి మా అన్నయ్య మురారి ఖచ్చితంగా వెతుకుతూ ఉంటాడు. ఆయన వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు. మేము ముగ్గురం బయటపడతాము. తప్పు చేసిన మీరు జైలుకు వెళ్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏంటే పగటి కలలు కంటున్నావా? మీ అన్నయ్య వస్తాడని, నిన్ను కాపాడేస్తాడని ఇంకా గుడ్డిగా ఎదురు చూస్తున్నావు కదా? పాపం వీళ్ళకి అసలు విషయం తెలియదు కదా మేడం, అందుకే అలా మాట్లాడుతున్నారు. మా మేడం ఎంత బలమైన వ్యక్తో మీకు తెలియదు. అక్కడ మీ అన్నయ్య కూడా ఏమీ చేయలేడు. అదంతా మీ భ్రమ. మా అన్నయ్య సంగతి మీకు పూర్తిగా తెలీదు. మీ ఊర్లో మీ అన్నయ్య గొప్పవాడు కావచ్చు, కానీ ఈ ఊర్లో నా తెలివితేటల ముందు మీ అన్నయ్య కూడా ఏమీ చెయ్యలేడు. నీకో సంగతి చెప్పనా? మిమ్మల్ని కిడ్నాప్ చేసింది మీ అన్నయ్యే అని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను. అక్కడ ఊచలు లెక్క పెడుతున్నాడు. వాణ్ణి రేపు కోర్టులో సబ్మిట్ చేస్తారు. అటునుంచటే జైలుకి వెళ్తాడు. ఆ కేసు నుంచి బయటకు వచ్చేసరికి కొన్నేళ్లు పడుతుంది. ఈలోగా మీరు ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోవటం, మీ వల్ల మాకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేయడం కూడా జరిగిపోతుంది. అన్నయ్య అరెస్ట్ అయ్యాడా? ఇక ఈ ప్రపంచంలో మిమ్మల్ని కాపాడేవాడు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఏంటమ్మా ఏం వెతుకుతున్నారు? అవి మా పిల్లల పుస్తకాలు. అందులో ఏముంటాయని వెతుకుతున్నారు? వాళ్ళు పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళమ్మా. ఆ దేవుడి దయ వల్ల చదువుకుంటున్నారు. చదువు కోసం పట్నం వెళ్ళారు తప్ప వాళ్ళకి ఇంకే ప్రపంచం తెలియదమ్మా. అలాంటి వాళ్ళ పుస్తకాలు మీరు వెతుకుతున్నారేంటి? దయచేసి ఎవరూ మాట్లాడకండి. నేనెందుకు వెతుకుతున్నానో నాకు తెలుసు. చదువుకుంటున్న పిల్లలు చిన్న అమ్మాయిలు. వాళ్ళ మనసును మార్చడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళని ఏమారుస్తున్నారని తెలియని వయసు కాబట్టి ఆ అమాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి రాసుకునే ఉంటారు. అలాంటిది చిన్న క్లూ దొరికినా చాలు, మనం వాళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది. అందుకే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను. భగవంతుడా, ఒక చిన్న క్లూ కూడా దొరకడం లేదు. 2 ఆడపిల్లలు ఎక్కడికి వెళ్లారో తెలియదు, ఏమైపోయారో తెలియదు. ప్రపంచాన్ని చూడ్డానికి అన్నారు, కానీ ఆ ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో, ఒంటరి ఆడపిల్లలు బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో ఊహించలేని పరిస్థితిలో వాళ్ళున్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అన్న భయంలో ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని పట్టుకునే ఆధారం కోసం వెతుకుతున్నాను. ఒక మంచి మనిషి మీద నింద పడింది. అది నిందే అని నిరూపించాలి, నిజం కాదు అని అందరికీ చూపించాలి. ఏదో ఒక మార్గం చూపించండి అమ్మా. భగవంతుడా, ఆదిలక్ష్మి బుద్ధి మారేలా నువ్వే చూడు స్వామి. ఒక మంచి సంస్థలో ఉన్న తను ఇలాంటి పని చేయడం మంచిది కాదు.
మీ పిల్లల్ని ఎలా పట్టుకోవాలో వాళ్ళని ఎలా వెనక్కి తీసుకురావాలో ఆ భగవంతుడే నాకు ఒక ఆధారం చూపించాడు. మురారి గారికి సాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలియదని నిరూపించే ఒక అరుదైన అవకాశం నాకు దొరికింది. ఇక మీరు బాధపడకండి. మీ పిల్లలకేమీ కాకుండా క్షేమంగా మీకు అప్పగించే బాధ్యత నాది. తొందరగా ఇచ్చేస్తే వీళ్ళు మత్తులోకి జారుకుంటారు. తరువాత ఎలాంటి అరుపులు కేకులు లేకుండా వ్యాన్లో పడేస్తే మౌనంగా కలకత్తా వరకు వెళ్ళిపోతారు. సరే మేడం. వాళ్ళని నువ్వు కాపాడలేవు సరికదా, నీకు నువ్వుగా పులి గుహలోకొచ్చావు. ఇంకా చూస్తారేంట్రా, దాన్ని కట్టిపడేయండి. ఏయ్!